హలో అండి. వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు అయితే నేను ఈజీగా మస్క్ మిలన్ ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే క్యూబ్స్ కింద కట్ చేసి మస్క్ మిలన్‌ని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అండ్ అది నేను 250 ఎంఎల్ వేశాను మిక్సీ జార్‌లో. అండ్ తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. అండ్ వెనిల్లా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ వేశాననమాట. సో, కండెన్స్డ్ మిల్క్ ఇంకా కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. బికాజ్ స్వీట్‌నెస్ మనం ఇంకా షుగర్ యూజ్ చేయలేదు కదా! అందుకని. నేను కస్టర్డ్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసి అన్ని మిక్స్చర్స్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిల్క్ అండ్ క్రీము ఆ తర్వాత పల్ప్ ఏదైతే మస్క్ మిలన్ పల్ప్ ప్రిపేర్ చేసాం కదా! అన్నీ కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను ఒక మౌల్డ్‌లో వేసి 2 అవర్స్ ఫ్రీజ్ చేస్తాను. సో, ఈ 2 అవర్స్‌లో మనకి అది కొంచెం క్రిస్టలైజ్ అవుతుంది కదా! సో, ఇలా ఐస్ క్రిస్టలైజ్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి గ్రైండ్ చేస్తే ఐస్ క్రీమ్ లాంటి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో, ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. హెల్తీ అంటే టూ మచ్ హెల్తీ అని నేను చెప్పను. బికాజ్ కండెన్స్డ్ మిల్క్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి. వన్స్ ఇన్ ఏ వైల్ ఇంట్లో ఇలా చేసి పెడితే మంచిది బయట ఐస్ క్రీమ్స్ కన్నా. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ క్రీమ్‌లోకి 6 అవర్స్ మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. అంతే సింపుల్ అనమాట. సో, ఈ మౌల్డ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. అండ్ మిగిలిన మిక్స్చర్‌ని ఇందాక తీసిన మౌల్డ్‌లోనే వేసేసి 6 అవర్స్ ఫ్రీజ్ చేశాను. 6 అవర్స్ తర్వాత అన్మౌల్డ్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మా బాబుకి బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్స్‌లో నాకు చెప్పండి ఎలా వచ్చిందో. బాయ్.